దానవీరకర్ణుడు కుంతి ఆ బిడ్డను ఒక గిన్నెలో పెట్టి నదిలో వదిలింది. సారథి అధిరథుడు మరియు భార్య రాధ కనుగొని దత్తత తీసుకొని కర్ణుడు అని పేరు పెట్టారు. చిన్న వయస్సులోనే అతను అద్భుత విలువిద్య నేర్చుకున్నాడు. కాని తక్కువ వర్గం వాడని కారణంగా గురువులు తిరస్కరించారు. అప్పుడు కర్ణుడు పరశురాముని వద్ద శిక్షణ పొందేందుకు బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పాడు. ఒకరోజు చెదకాటును సహించడాన్ని చూసి పరశురామును వాస్తవం గ్రహించి, నీ అత్యవసర సమయంలో నీ ఆయుధ జ్ఞానం విఫలమవుతుంది అని శపించాడు. తరువాత మహాసభలో అర్జునని సవాలు చేసిన కర్ణుని దుర్యోధనుడు అంగరాజుగా పట్టాభిషేకం చేసి తన మిత్రుడిగా చేసుకున్నాడు. యుద్ధానికి ముందు రోజు దేవేంద్రుడు వేషం మార్చుకుని కవచం, కుండలాలు అడిగితే ప్రాణహాని తెలుసుకున్న కర్ణుడు దానం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం 17వ రోజున అర్జునుతో సమరంలో కర్ణుని రథచక్రం మట్టిలో ఇరుక్కుపోయింది. పరశురాముని కారణంగా ఆయుధ మంత్రాలు మరిచిపోయాడు. ఆ సమయాన్ని ఉపయోగించి అర్జునుడు దివ్యబాణం విడిచి కర్ణుని సంహరించాడు. తప్పువైపు యుద్ధం చేసినా స్నేహానికి కట్టుబడి దానంలో ఆపారుడు అయిన కర్ణుడు మహాభారతలోని గొప్ప వీరులలో ఒకడిగా నిలిచిపోయాడు.